నేను పొరపాటున ఇంటి తిరిగి ఇటు వీడియో తీద్దామని చూశాను. ఈ లోపల అక్కడ ఒక ఆయన ఉన్నాడు కాషాయం డ్రెస్ వేసుకుని, చైనా అతనే వచ్చి ఫోన్ లాక్కోబోయాడు. ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. లైట్ హౌస్ ఉంది ఇక్కడ. ఈ సాంగ్ ఆడియో కాపీరైట్ ఇష్యూ ఉంది, అందుకని ప్లే చేయలేకపోతున్నాను. హలో అండి, మీకు ఈరోజు ఆస్ట్రేలియాలో ఒక ఫేమస్ ప్లేస్ని చూపిస్తాను. అది సీక్లిఫ్ బ్రిడ్జ్ అండి. సముద్రంకి కొండకి మధ్యలో కట్టారు. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్. పైన ఉన్నారు చూడు, కొండపైకి ఎక్కి ఫోటోలు వీడియోలు తీస్తారు. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంతకుముందు పాత బ్రిడ్జ్ ఉంది, అది కొండకు ఆనుకునే ఉంది. ఈ పద్దాక కొండ చర్యలు ఇరిగి పడేసరికి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టారు కొండకి. ఒకవేళ ఇరిగి పడినా ఆ గ్యాప్లో పడిపోతుంది మట్టి. పక్కనే వాకింగ్ కోసం కూడా పార్టీషన్ పెట్టి కట్టారు. చాలామంది పొద్దున్నే సాయంత్రం ఈ బ్రిడ్జ్ మీద వాకింగ్ చేస్తూ ఉంటారు. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. పైన హెలికాప్టర్లో కూడా తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇంకా వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు సెలవులు, వీకెండ్, ఇది కోస్టల్ లైన్ కదా, అందుకని పోలీసులు కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. గాలి మాత్రం చాలా ఉంది, అందుకని బాగా డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్. ఇంతకు ముందు వీడియో కనుక ఎవరైనా చూడకపోతే చూడండి. మేము ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ బ్రిడ్జ్ చూస్తానికి వచ్చాము. చాలామందికి అయితే ఇది తెలీదు, టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. మేము కూడా ఇప్పటి వరకు చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. టెంపుల్కి చూడండి ఎంత దగ్గరగా ఉందో. 11 నిమిషాలు పడుతుంది, 8 కిలోమీటర్లు అంతే. కోస్టల్ లైన్లో చాలా దగ్గర. మేము స్టాన్వెల్ పార్క్ అని మధ్యలో ఊరు ఉంది చూడండి, ఆ ఊర్లో అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని 3 days ఇక్కడే ఉన్నాము. ఎవ్రీడే మార్నింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఈవినింగ్ టైము ఇంకా బీచ్లో టైం స్పెండ్ చేశాము. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ చూద్దాం. దీని లెంత్ వచ్చి 665 మీటర్స్ అండి. 60,000 టన్నుల రాళ్లు యూజ్ చేశారంట ఇది కన్స్ట్రక్షన్ కి. 11,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కూడా వాడారు. దీన్ని 2 పార్ట్లుగా కట్టారండి. ఒకటి వచ్చి బ్యాలెన్స్డ్ క్యాండిలివర్ మెథడ్ అంట, సగం దూరం వరకు అలా కట్టారు. ఇంకా మిగతాదేమో ఇంక్రిమెంటల్ లాంచ్డ్ టెక్నిక్ మెథడ్ యూజ్ చేసి కట్టారు. దీనికి 49 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఖర్చు అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 270 కోట్లు. ఇది బ్రిడ్జ్ 2004లో కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 18 నెలలు పట్టిందంట ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఏంటి సోదంతా మాకేందుకు ఉంటున్నారు కదా. ఆస్ట్రేలియా మీరు రాకపోయినా ఈ బ్రిడ్జిని చూసే ఉంటారు, గుర్తుపడతారేమో. చూడండి, చెప్తాను ఈ బ్రిడ్జిని ఎక్కడ చూసి ఉంటారనేది. ఇక్కడ ఆస్ట్రేలియాలో పెద్ద కార్లు ఉంటాయి కదా, కాస్ట్లీ కార్లు, అడ్వర్టైజ్మెంట్లన్నీ ఈ బ్రిడ్జ్ పైనే తీశారు. కొన్ని చూపిస్తాను, చాలా కమర్షియల్ యాడ్స్ అయితే తీశారు. మీరు ఏమైనా గుర్తుపడతారేమో చూడండి. కాపీరైట్ ఇష్యూ ఉంది, అందుకని సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను.
ప్రభాస్ది మిస్టర్ పర్ఫెక్ట్ లో ఈ మూవీ సాంగ్ ఇక్కడే తీశారు. చాలా మట్టుకు ఆస్ట్రేలియానే షూటింగ్ చేశారు. ఇంకా ఈ మూవీనే కాదు, ఇంకా చాలా తెలుగు సినిమాలు ఆరెంజ్ అని ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలోనే షూటింగ్ చేశారు. ఆస్ట్రేలియాలో చాలానే ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్లు. అంటే బీచ్ పక్కన అంతా అసలు కొన్ని వందలుంటాయో వేలుంటాయో తెలియదు కానీ ఊర్లన్నీ బీచ్ అంచునే డెవలప్ అయినాయి. ఆ డెవలప్ అయిన ఊర్లన్నీ ఇక సమ్మర్ వచ్చినా ఎక్కడన్నా సెలవులు వస్తే మాత్రం ఇక వెకేషన్కి ఇక్కడికే వస్తారు అందరూ. ఇంకో కమర్షియల్ యాడ్ కూడా చూడండి. Aerodynamics in the car, a lot of F1 inspired aerodynamics at the front of the car with the, very amazing in the flesh, and probably from an interior point of view the fact that it's still a very driver focused cabin. F1 inspired, but from a driver. సో ఇలా నేను చూపించినవన్నీ ఈ బ్రిడ్జ్ పైన షూటింగ్ చేసినయే. దీంట్లో మీరు మన ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలోని సాంగ్ అయితే కంపల్సరీగా మన తెలుగు రాష్ట్రాలందరూ చూసుంటారు. ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత రూమ్ కి వెళ్ళిపోయాము. తర్వాత పొద్దున్నే ఇక్కడ దగ్గరలో నాన్ టెయిన్ టెంపుల్ అని బుద్ధ టెంపుల్ ఉందండి, చైనా వాళ్ళది. టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి 37 కిలోమీటర్లు ఉంది. 45 నిమిషాల వరకు పడుతుంది అనమాట. ఆ గుడికి వెళ్ళాము. అంటే అది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట. మేము రెంట్ తీసుకున్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ లాగా ఉన్నాడు, అతను చెప్పాడు అక్కడ బాగుంటుంది వెళ్ళండి అని. ఆ టెంపుల్కి అయితే వచ్చాము. చాలా బాగా కట్టారు. సెలవులు కదా, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు చైనా వాళ్ళే కాదు, మన వాళ్ళు కూడా చాలామందిని చూసాం ఇక్కడ. ఇంకా ఆస్ట్రేలియన్స్ కూడా ఉన్నారు. సిడ్నీలో మన ఇండియన్స్ కంటే కూడా చైనా వాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకే ఇంత చాలా ఖర్చు పెట్టి కట్టారు ఇదంతా. డొనేషన్స్ కూడా బాగానే వస్తాయి. బాగుంది కానీ ప్రశాంతంగా. లోపలైతే ఫోటోలు వీడియోలు తీయకుండా హడావుడి చేస్తున్నారు. మన గుళ్ళో కూడా అంతే కదా. మొక్కలైతే చాలా పెట్టారు. అన్నీ ఎక్కువ బోన్సాయి మొక్కల్లాగా ఉన్నాయి. చూడండి, చూస్తానికి అవి చాలా పెద్ద మొక్కలు, వయసు ఉన్నాయి, అయినా చిన్నగా కనపడుతున్నాయి. టెంపుల్ అయితే హైట్లో కొండ మీద కట్టారు. కిందకి ఎన్ని స్టెప్పులు దిగామో లెక్కే లేదు అసలు. కాకపోతే స్టీప్గా లేకుండా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఇంతేనేమో గుడి అయిపోయింది అనుకున్నాము. లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక బోర్డు కనపడింది, మ్యాప్. అలాగే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. పబ్లిక్ అయితే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టు ఉంది ఇది కన్స్ట్రక్షన్ చేసి. ఇంత పెద్ద టెంపుల్ కట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో. కొన్ని $1 మిలియన్ ఖర్చు అయితే అవుతుంది. డొనేషన్లు మాత్రం ఫుల్గా వచ్చి ఉంటాయి నాకు తెలిసి. అక్కడక్కడ రాసి ఉంది కన్స్ట్రక్షన్ డొనేటెడ్ బై సో అండ్ సో అని లిస్టు. ఇటు పక్కన ఇంకా ఏదో కాలేజీ లాగా కూడా ఉంది. దాంట్లో ఒక వెజిటేరియన్ క్యాంటీన్ కూడా ఉన్నట్టుంది. వే ఇట్ అని బోర్డు రాసింది. అలాగే ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు క్యాంటీన్ సైడ్ వెళ్ళటానికి. పైనుంచి చూస్తే చూడండి ఎంత బాగుందో. నేను పొరపాటుని ఇటు తిరిగి ఇటు వీడియో తీద్దామని చూశాను. ఈ లోపల అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కాషాయం డ్రెస్ వేసుకుని, చైనా అతనే. వచ్చి ఫోన్ లాక్కోబోయాడు, నువ్వు తీయటానికి ఇల్లేదు అని. లోపల తీయొద్దు అన్నారు కానీ బయట ఏం తీయొద్దు అనలేదు కదా అంటే, లేదు ఎక్కడైనా తీయకూడదు అన్నాడు. సరే బ్యాక్ సైడ్ వెళ్ళాము. బ్యాక్ సైడ్ వెళ్తే సేమ్ అలాగే ఉంది. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా ఇంకోటి మళ్ళీ మెట్లు ఉండి అలా ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇష్టమైన కోరికలు తీర్చుకోవటానికి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద రిబ్బన్ లాగా ఇక్కడ అమ్ముతున్నారు. $5 అనమాట. ఏది చదువులో బాగా రావాలన్నా, సంపాదన బాగా రావాలన్నా అట్లా ఆ చెట్టు మీదకి ఆ రిబ్బన్లు విసరాలి. విసిరితే మన కోరికలు నెరవేరుతాయి అంట. ఆశపడతాం కదా, $5 కట్టి ఆ చెట్టు మీదకి వేయమంటున్నారు. అట్లాగే ఇక్కడ ఒక లోటస్ ఫిషింగ్ పాండ్ అని తామర పూలతో, దాంట్లో కాయిన్స్ వేస్తున్నారు అనుకున్న కోరికలు తీరుతాయని. అలాగే ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో తామర పూలు ఉన్నాయి, తామర పూల చెట్టు. అలాగే ఒక చేప కూడా ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కియామా అనే ప్లేస్కి వెళ్ళాము. ఈ నాన్ టెయిన్ టెంపుల్ నుంచి ఆ కియామాకి అరగంట పట్టుద్ది. 30 కిలోమీటర్ల దాకా ఉంది. అంత కోస్ట్ లైన్ అంతా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మొత్తం వెళ్ళిన కొద్దిగా ఇంకా బీచ్లే ఉంటాయి. ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. లైట్ హౌస్ ఉంది ఇక్కడ. ఈ సముద్రంలో షిప్ కి సిగ్నల్ అనమాట. ఇక్కడ ఒక ఊరు ఉంది అని
అంతా తిరిగాము, కార్ పార్కింగ్ చేస్తే ఎక్కడా ఖాళీ లేదు. ఇక్కడ ఒక ప్లేస్ అయితే దొరికింది, అక్కడ పెట్టుకున్నాము. ఆకాశం చూడండి, అసలు మేఘాలు అందుతీయ అన్నంత ఇదిగా ఉంది, క్లియర్ గా బ్లూ. ప్రతిరోజు అయితే కొంచెం వర్షం మబ్బులు అట్లా ఉన్నాయి. ఈ రోజు అయితే కొంచెం క్లైమేట్ అయితే బాగానే ఉంది. 2-3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాము సూర్యోదయం చూద్దాము అని, కానీ అవ్వట్లేదు. ఈ రోజు కూడా అవ్వలేదు. ఇక్కడ చూసారా, ఈ చెట్టు మాత్రం ఏ సముద్రం ఒడ్డును చూసినా ఉంటుంది. చెట్టు నిండా కాయలే, ఓక్ ట్రీ. నేను ఆల్రెడీ దీని గురించి షార్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ రాళ్ళల్లో గుట్టల్లో కూడా అది వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలియదు. ఇదంతా బ్యాక్ వాటర్ అన్నమాట, డైరెక్ట్ సముద్రం కాదు. బాగా లోతైతే ఉంది, బాగా ఎక్కువ అలలంత రావు. అట్లాగే ఇక్కడ రాక్ పూల్ అని ఉంటదండి, సముద్రం అంచున ఆ రాళ్ల మధ్యలోనే ఒక పూల్ లాగా కడతారనమాట. దాంట్లో అయితే అంత డేంజర్ ఉండదు, పిల్లలు కూడా వెళ్ళి స్విమ్ చేసుకో. డెప్త్ కూడా ఎక్కువేమి ఉండదు. మా పిల్లలు కూడా వెళ్ళి కొంతసేపు స్విమ్ చేశారు. ఈ బీచ్ కి ఒక కార్నర్ లో బ్లో హోల్ అని ఉంది. అంటే ఏం లేదు, ఒక కొండరాళ్ల మధ్యలో ఒక పెద్ద హోల్ లాగా ఉంది. అలల నుంచి వాటర్ కనుక ఇట్లా ఫోర్స్ గా వస్తే ఆ హోల్ నుంచి బయటకు వస్తున్నాయి. అది చూస్తానికి మాత్రం జనాలు ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు ఆ హోల్ దగ్గర. నేను దీని గురించి షార్ట్ కూడా చేశాను, షార్ట్ వీడియో, దీంట్లో చూపించలేదు. ఎవరన్నా చూడకపోతే కనుక అది చూడండి. ఇంకా వచ్చిన టూరిస్టులు మొత్తం ఈ కొండపైకి ఎక్కుతున్నారు. ఆ కొండ బాగా ఎత్తుగా ఉంది. అది ఎక్కిన తర్వాత అటు సైడ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంత బ్లూ కలర్గా వాటర్ అంతా చూస్తానికైతే అసలు ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాము. ఈ కొండపైకి ఎక్కి ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ దారి ఉంది చూడండి, ఈ దారిలోంచి వాటర్ లోపలికి వెళ్ళి ఆ హోల్లోంచి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకే అది బ్లో హోల్ అంటున్నారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. మేమందరం అయితే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాం. షార్ట్ ట్రిప్ అయినా కానీ దగ్గరలో ప్లేసెస్ అన్ని కవర్ చేసాము. మేము ఉన్న చోట నుంచి సుమారుగా 60-70 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. మళ్ళీ వెనక్కి అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్దామని చెప్పి రిటర్న్ బయలుదేరాము. ఇదిగోండి, ఇదేమో మేము ఉన్న రెంట్ తీసుకున్న అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న బీచ్. సాయంత్రం అయింది, సూర్యుడు చూసారా అటు సైడ్కి వెళ్ళిపోయింది, సూర్యాస్తమయం. మేము 2-3 రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాం, కానీ పొద్దున్నే సూర్యోదయం చూద్దామని, కానీ వర్షం పడతామో లేకపోతే మేఘాలు ఉంటామో సూర్యుడు అయితే చూడలేకపోయాము. ఇంకా రేపు పొద్దునే వచ్చి ఇక్కడ ఇదే బీచ్ మేమున్న చోట నుంచి కరెక్ట్గా 5 నిమిషాలు ఆ డౌన్లోనే ఉంది, హైట్లో ఉందన్నమాట మేము తీసుకున్న అపార్ట్మెంట్. రేపు పొద్దున వద్దాం అనుకుంటున్నాము ఇక్కడికి సూర్యోదయం చూస్తానికి. ఇక్కడ వాటర్ అయితే చూసారా చాలా తేటగా ఉంది. అక్కడది మాత్రం ఇందాక వెళ్ళిన ఊర్లో మాత్రం బ్లూ కలర్లో ఉంది మొత్తం. మేము ఇంకా పొద్దునే లేచి తర్వాత రోజు ఆ సముద్రం ఒడ్డుకు వచ్చాము. నెట్లో చూస్తే 5:45కి సూర్యోదయం అని ఉంది. మేము 5:30 కల్లా ఇక్కడ చేరుకున్నాము. చాలా బాగా కనిపించింది సూర్యుడు, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అసలు ఎవరో లేరు ఇక్కడ, సాయంత్రం అయితే ఫుల్గా వస్తారు. చాలా తక్కువ టైంలోనే సూర్యుడు ఇలా బగబగా బయటకు వచ్చేసింది, చాలా స్పీడ్గా అనమాట మూమెంట్. కొంచెం సేపట్లోనే 10-15 నిమిషాల్లోనే మొత్తం వెలుతురు వచ్చేసింది ఈ ప్లేస్ అంతా. ఇట్లా సూర్యోదయాన్ని చూసి ఆనందించిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరాము. మొత్తానికి 4 రోజుల ట్రిప్ అయితే బాగా గడిచింది మాకు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా ఊరికి బయలుదేరాము. 250 కిలోమీటర్లు ఉంటుంది, 4 అవర్స్ వరకు పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంక ఎక్కువే టైం పడుతుంది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినంత దూరం. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోలతో, మేబీ హార్వెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.